आधा मिनट में जान चल जाती अपना। कहीं जाती जाती वो क्या बात है, पहली बार इतना नजदीक से देख रहा हूँ। 10 आदमी गांड पड़ के आओ बोलते गांड पड़ जाता हूँ। हाँ मैं सांप से नहीं जा मजाक नहीं करता। बाय पता నేనైతే రాండి. अरे आया అది అట్లా ఉన్నా ఏం కాదు కానీ నేను రమ్మంటున్నా. ఇల్లాకో ఇటు పక్కకు పోయింది. ఇటు పక్కకు పోయిందా? హోల్స్లు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? హోల్స్లు ఏమన్నా ఉన్నాయా అంట? ఉంటే అటు పక్క కూడా ఉన్నదేమో ఉంటే గోడగా ఉన్నాయా? ఏమో ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నా. ఉంటే పాము దొరకదు. నేను ఒక్కొక్క సామాన్ తీసిస్తాను. చుప్పలేగా చాలు సార్. చుప్పేగా ఎందుకు అటు వెళ్ళిద్దా అలా కనిపిస్తుంది ఏంటి చిన్నది ఇది పట్టాయికి జమనా రమణ బిడ్డ ये दिख रहा ग्लास ग्लास दिख रहा है
లోపల పో లోపల పోవే ఏం కాదు ఉన్నాయి ఉన్నాయి చూడండి కాదు పట్టుకునేడికి వెళ్ళి ఆడ కూర్చొని అడుగుతున్నావు సుమారు ఒక 7-8 ఫీట్లు ఉంటుంది చిన్న బాబీ అని చెప్పాను దేంట్లో ఇద్దామని డబ్బు బాగా పెద్దగా ఉంది ఇదేనా అన్న అన్నా ఇదే పాము ఇంకొకటి ఉందా ఏ లేదు పైన ఎక్కింది కదా నాకు డౌట్ ఉంది మీ కింద లేకపోతే పైనకే ఎక్కువ హైట్ పోతుంది పాము కూడా బాగా పెద్దగా ఉంది కదా దేంట్లో ఇద్దాం డబ్బాలు ఉందా అన్న ఒక డబ్బా చిన్న బకెట్ అని చేస్తుంది ఆయిల్ బకెట్ ఆయిల్ బకెట్ మింగుతావు అది పైన చిన్న పైన డబ్బా చెట్టు ఎక్కింది చెట్టు స్పీడ్ ఎక్కువ తింది 2 నెలల పైన అయిపోయింది కదా ఇంకా పెరిగింది ఎలుకలు తింటుంది మంచిగా ఉన్నాయి దాంట్లో ఎలుకలు कितना बड़ा है देखो ना ये आधा मिनट में जान चल जाती अपना कहीं हो जाती जाती वो क्या बात है पहली बार इतना नजदीक से देख रहा हूँ अरे अम्मा मैं नान माने बहुत अलग मारी दस आदमी गांड पड़ के आओ बोलते गांड पड़ के आता हूँ हाँ मैं सांप से नहीं जा मजाक नहीं करता अरे कुछ भी नहीं करना ऐसे पकड़ ले तो खाली इसका वो क्या बोलते उसको आप पकड़े से తోక తోటి కొడతాం తోక పెద్ద ఉంటుంది తోక చిన్న ఉన్నది లేదు ఇది ఇంతే ఉంటుంది ఆ? ఇంతే ఉంటుంది సైజు పెరుగుతుంది కదా సైజు పెరిగిన కొద్ది వీడికెళ్ళి స్టార్ట్ అవుతుంది తోక ఇక వీడికెళ్ళి స్టార్ట్ అవుతుంది ఇక మూరెడ్డి ఉంటుంది మరి తోకతో కొడుతా అంటారు కదా తోకతో కొడితే కొట్టారు తోకతో కొట్టిన ఏం కాదు ఇది వేరే పాములు ఉంటాయి అవి ఏ పాములు ఉంటాయి తోకతోటి అలా ఇట్లా రంబల్ అరబీ కంట్రీస్ ఉంటాయి కదా ఆ తోకతో చికెన్ ఏ అవి కాదు అవి ఇట్లా చలో ఏం చేస్తారు ఫోన్లో కూడా బయట తాపేది అడవిలో ఏమో ఉంది. వదిలేస్తారు అడవిలో వదిలేస్తారు అడవిలో వదిలేస్తాం వదిలేస్తే చంపితే కదా సంపద్దు సంపం ఇవి చాలా మంచి పాములు ఇవి సో ఇవి మన ఇండ్లలో ఉండడం కానీ పంట పొలాలు ఉండడం చాలా మంచివి అన్నమాట అయితే ఇది ర్యాట్ స్నేక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే సాధారణంగా ఇది ఎలుకలు తింటుంటుంది అన్నమాట సంవత్సరానికి 280 నుంచి 300, 350 వరకు ఎలుకలు తింటుంది డైలీ పర్ డేలా కంపల్సరీ ఇంకా ఎలుకలు కావాలా ఏం కాదు ఇది ఫ్రెండ్లీ అయిపోయింది భయపడద్దు భయపడుతుంది పాములు కొట్టేటోళ్ళకు ఇక పాముతో భయం అనిపిస్తే ఇంకేమి మరి అది ఎడికింది అన్నారు కదా ఇప్పుడు ఎలుక కోసం వచ్చింది తినే వచ్చింది బయట అందుకే మెల్లిగా వెళ్ళింది లోపలికి మూసి సన్నం ఉంటే కాసుకోమంటారు కదా లేదు 2 మీటర్లు బంద్ చేయకు. రాదు రాదు అయిపోయింది ఇంకా దాని పని కూల్ అయిపోతుంది అయిపోయింది పొంగ 2 మామిడి చెట్లు ఉంటాయి మా ఊళ్ళో
అన్న కొంచెం బన్నే కుదురు